హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏంటి లిక్కర్ స్కామ్, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏదో ఒక హడావడి, ఒక రకమైనటువంటి ద్వేషంతోనే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ముందుగా ఎంపీ కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో మాట్లాడటం, ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాటల మీద అమిత్ షా గారు దృష్టి పెట్టడం, ఆ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి ఇద్దరు కలిసి కూర్చొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అమిత్ షా గారికి ఇవ్వడం, ఆయన ఎట్టి పరిస్థితుల్లో దీన్ని టేకప్ చేద్దాము, దీని మీద సమగ్ర విచారణ జరిపిద్దామని చెప్పి హామీ ఇవ్వడం. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? అంటే ఇప్పటివరకు ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపినటువంటి కూటమి ఈ నెల లేపడానికి ఏమీ లేక లిక్కర్ పాలసీని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల కాలంలో చూస్తూ ఉంటే దాదాపుగా 680 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ కేసులు పెట్టడం జరిగింది. ఓకే, 10 నెలల కాలంలో 680 మంది మీద. సో దానిలో భాగంగా సోషల్ మీడియా, లేదంటే ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, అదేవిధంగా ప్రస్తుతం మాజీ మంత్రులు, సో వీళ్ళందరి మీద ఏదైతే కేసులు పెడతా ఉన్నారో దానిలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయాలనేటటువంటి టార్గెట్గా వెళ్తున్నారనేది స్పష్టంగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. నేను చూస్తే మొన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం కానీ, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ నుంచి పోసాని కృష్ణమురళి గారు, ఏదైతే అట్లానే మీరు చూస్తే కొడాల నాని గారు మాజీ మంత్రి గారు, సో మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ గారు, మాజీ మంత్రి ఉన్న పేరు నాని గారు, సో అనేక మంది మీద వరుసగా ఎలా కేసులు పెడతా ఎలా ఉన్నారో దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏదో ఒక విధంగా ఏదో తప్పుడు కేసు బనాయించి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలి అనే టార్గెట్గా వీళ్ళు వెళ్తున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఓకే, ఇందా మీరు అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ అని. సో ప్రతి 10-15 రోజులకు ఒక అంశాన్ని తీసుకొని వస్తారు. బోటు గుద్దేస్తుంది, ప్రకాశం బ్యారేజ్ పడిపోతుంది అంటారు. హనీ ట్రాప్ నటిని తీసుకొని వస్తారు, జత్వాని ఆమెతో కొన్నాళ్ళు. రిషికొండ ప్యాలెస్ అంటారు కొన్నాళ్ళు. బుడమేరు వరద వచ్చింది, జగన్ గారే కారణం అని కొన్ని రోజులు అంటారు వీళ్ళు. దాని తర్వాత అట్లా డైవర్షన్ పాలిటిక్స్, జగన్ గారి ఇంట్లో ఏదో గొడవలు ఉన్నాయి అంటారు కొద్దిసేపు. ఇట్లా రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే తీసుకుని లడ్డు అన్నారు కొన్ని రోజులు, తిరుమల లడ్డు మీద దుష్ప్రచారం చేశారు వీళ్ళే. సో ఇలా వీటిలో భాగంగానే ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తే డైవర్షన్ అంతా వెళ్తుంది కదా. సూపర్ 6 గురించి ఇంకెవరు అడగాల్సిన పని లేదు కదా, మిగిలిన 143 హామీల గురించి ఎవరు అడిగే పని ఉండదు కదా. సో దానిలో భాగంగా జరుగుతున్నటువంటి అంతే ఇది. లేకపోతే లిక్కర్ స్కామ్ అంట. అసలు లేనటువంటి స్కామ్ని ఉందని వీళ్ళే అంటాము, వీళ్ళే పత్రికలో రాపించడము, వీళ్ళే కన్ఫైన్ అయ్యి వీళ్ళ మీద నెట్టేయటము. ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవర్ రెడ్డి గారు 4 సార్లు హైకోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది. అయ్యా, నన్ను అక్రమంగా పోలీసులు వేధిస్తున్నారు, తప్పుడు కేసులు బనాయించి నా దగ్గర వీళ్ళని చెప్పి స్టేట్మెంట్లు ఇప్పించుకుంటున్నారు, సో బలవంతంగా ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆయన 4 సార్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదో 164 స్టేట్మెంట్ని తప్పుడు విధానంలో 164 స్టేట్మెంట్ని తీసేసుకొని వీళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి వీళ్ళే రాసేసి ఏ విధంగా వాళ్ళందరినీ ఇరికించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తారనేది ఆయన అనేక సందర్భాలు చెప్పుకుంటూ వచ్చారు. దానిలో భాగమే ఇది. ఇప్పుడు ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు సార్, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు నరసరావుపేట పార్లమెంట్కి 2019 నుంచి 24 దాకా. 5 సంవత్సరాలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ ఎంపీ. మరి ఆయనకి నిజంగా జరిగితే అప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళగానే తెలుగుదేశం పార్టీ అతని చేత పార్లమెంట్లో మాట్లాడించడం, ఇప్పుడు వెళ్ళి ఆయన అమిత్ షాని కలిసి ఏదో ఇచ్చాడని వాళ్ళే రాయటం. శ్రీకృష్ణదేవరాయలు నుంచి చెప్పలా, నేను వెళ్ళి అమిత్ షా అని చెప్పా అని చెప్పి ఆ బోకుజ్యోతి పత్రికలోనే వచ్చింది. బోకుజ్యోతి పత్రిక ఉంది కదా, దాంట్లోనే వచ్చింది. ఈనాడులోనేమో ఏది వాళ్ళు కలిశాడు, ఏ అంశాలు చర్చించాడో తెలియదు, ఈ 10 నెలల్లో మొట్టమొదటిసారి హోంమంత్రి గారిని పర్సనల్గా కలవటం అని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా వీళ్ళు మాట్లాడాల్సిన మాటలేంది? అయ్యా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైంది? అయ్యా, పోలవరం ఎందుకు తగ్గించొద్దు అయ్యా దయచేసి. అయ్యా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దయచేసి ప్రైవేటీకరణ చేయొద్దయ్యా, దయచేసి చేయొద్దయ్యా. అయ్యా, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అయ్యా. అయ్యా, రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, అమరావతికి అప్పులు వద్దయ్యా, ఫ్రీగా డబ్బులు ఇవ్వండి అయ్యా అని కేంద్ర ప్రభుత్వం ఈ కదా అడగాల్సింది. ఎంపీలుగా మీరు అడగాల్సింది ఏంటి? 21 మంది ఉండి అడగాల్సింది ఏంటి?
ఇది అడగకుండా అంటే లిక్కర్ స్కామ్ జరిగిందంట. ఎట్ట జరిగింది అసలు నాకు అర్థం కాల. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది కాబట్టి అందరి హయాంలో జరుగుతాయి అనుకుంటే ఎట్లా? మీ హయాంలో జరిగినాయి లిక్కర్ స్కాములు. అసలు చంద్రబాబు నాయుడు గారు పుట్టక ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అవినీతి చక్రం నుంచి కదా వచ్చింది. నేను చెప్పలా, ఎవరు మీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నాడుగా, పురంధేశ్వర్ గారి భర్త, రామారావు గారి అల్లుడు, చంద్రబాబు నాయుడు గారి తోడల్లుడు, ఎవరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. ఆయనకు పుస్తకాలు రాయటం అలవాటు. పుస్తకాలు అన్నీ నిజాలే రాస్తా అని చెప్తున్నారు ఆయన. మొన్న మధ్య కూడా ఒక పుస్తకం రాశారు, అంతకుముందు ఒక పుస్తకం రాశారు. అంతకుముందు పుస్తకంలో దాని పేరు ఒక చరిత్ర కొన్ని నిజాలు. ఏంటి? ఒక చరిత్ర కొన్ని నిజాలు. దాంట్లో ఆయన కొన్ని నిజాలు రాశాడు. ఏమని రాశాడు? ఆ పేజీ నెంబర్ 59కి వెళ్తే 1985 తర్వాత ఎన్నికల అనంతరం జరిగిన ఒక ఉదంతం చెప్పాలి మీకు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సారా బాటిలింగ్ ప్లాంట్లు, అంటే సారా బాటిల్ తయారు చేసే ప్లాంట్లని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయాలనే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ బాటిలింగ్ ప్లాంట్స్ మొత్తం ఒక వ్యక్తి కట్టబెట్టాలని ఒక పథకం జరిగింది. ఆ వ్యక్తి తమిళనాడు వాసి అయిన పురుషోత్తం. చంద్రబాబు తనే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళి బంజారా హోటల్ ఉన్న బ్రాకెట్లో తాజ్ బంజారా, అందరికీ తెలుసు తాజ్ బంజారా హోటల్ బంజారా హిల్స్లో, ఏది మన కేర్ హాస్పిటల్ దాటంగానే, సాక్షి దాటి కేర్ హాస్పిటల్ దాటంగానే ముందుకెళ్తే రైట్ సైడ్ ఉంటుంది. ఆ తాజ్ బంజారా దగ్గర పురుషోత్తం దగ్గర నుండి 3 కోట్ల రూపాయల డబ్బుని గోతం సంచుల్లో వేసుకొని చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు. ఇది 3 కోట్ల డబ్బులు 1985 ఆ టైంలో. ఎంత 1985 3 కోట్లు అంటే ఇప్పుడు 30,000 కోట్లతో సమానం. సో 3 కోట్ల డబ్బులు గోతం సంచుల్లో వేసుకొని తెచ్చుకున్నాడు. కేరళ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఉన్నికృష్ణ అనే వ్యక్తి ఈ డీల్ తీసుకొచ్చాడు. ఇతను ఉపేంద్రకు చాలా సన్నిహితుడు. ఈ విధంగా డబ్బులు తీసుకునే విధానం పార్టీలో అంతకుముందు లేదు తెలుగుదేశంలో. చంద్రబాబు నాయుడు వచ్చినా తీసుకొని వచ్చాడు అని చెప్పి రాసుకొని వచ్చి ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా రాశాడు. ఉదాహరణకు కడప నుండి బలరామరెడ్డి అనే వ్యక్తికి నష్టాల్లో ఉన్న తన విష్ణుప్రియ హోటల్ను ఇచ్చి అధిక మొత్తంలో డబ్బు తీసుకొని జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం ఇచ్చాడంట చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న విష్ణుప్రియ హోటల్ని బలరామరెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి ఏది నష్టాల్లో ఉన్నదని ఆయనకి ఎక్కువ రేట్లకు అప్పచెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఇచ్చాడంట. అదే వ్యక్తికి కడపలోని ముగ్గురాల గనులను ఇచ్చి లాభాలు సమకూర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. నష్టాల్లో ఉన్న భువనేశ్వరి కార్బైడ్స్ పరిశ్రమను రేణుకా చౌదరికి ఇచ్చి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆమెకు చేకూర్చాడని వదంతి. ఎవరు చెప్పింది? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. అది మీ చరిత్ర. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా మీరు చేశారు లెక్కరు. ఎందుకు? ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పచెప్పి ఇష్టానురీతిలో దోచేసేటటువంటి కార్యక్రమం మీరు చేశారు. ప్రజెంట్ కూడా మీరు చేస్తున్నారు. ప్రజెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లెక్కర్ స్కామ్కు పాల్పడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 ఇప్పుడు కూడా పాల్పడుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మార్జిన్లో చీర్స్. ఇప్పటికే భారీగా కమిషన్లు కొల్లగొట్టి మద్యం లైసెన్సులు జారీ చేశారు. ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం. ఏటా 100 కోట్ల ముడుపులు ముట్ట చెప్పేందుకు డీల్. ఏది 14% మార్జిన్ పెంచుతూ ప్రభుత్వం ఏదైతే మద్యం వ్యాపారులకు సంబంధించి మద్యం దుకాణదారులకి మార్జిన్ని 14% పెంచారు. ఆ పెంచడం వల్ల 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందంటే ఎవరికి ఆ 3,000 కోట్లు లబ్ధి చెందుతున్నాయి? మద్యం దుకాణదారులకి. అంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల రూపంలో మీరు దండుకోవడానికి, అంటే అడ్డగోలుగా రేట్లు ఆల్రెడీ మీరు ఇప్పటికే పెంచున్నారు. సో ఈ విధంగా ఎవరు మద్యం కుంభకోణానికి పాల్పడుతుంది? చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్గా ఉంది కదా. ఈరోజు మద్యం ఎలా ఏరులై పారుతున్న, మందు తాగండి థాయిలాండ్ వెళ్ళండి, ట్రిప్పులు. ఇది కాకినాడలో మద్యం వ్యాపారి బంపర్ ఆఫర్. ఆంధ్రప్రదేశ్లో ఇది పరిస్థితి. అంటే మద్యాన్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి. పాలకొండలో మందుబాబు హల్చల్. గ్రామాల్లో బెల్ట్ కిక్కు. ప్రజాశక్తి పత్రిక. కటారిపాలెంలో బెల్ట్ షాప్కి 5 లక్షలు. బాపట్ల జిల్లా కటారిపాలెంలో. అట్లానే కాకినాడ సిటీ పరిధిలో మద్యం అమ్ముతున్న బెల్ట్ షాప్. ఇది కిరాణా దుకాణం అనుకుంటే పొరపాటే, ఇది మద్యం దుకాణం. బయట మాత్రం అన్ని చిప్స్ గిప్స్ అన్ని అలాడితే కిరాణా కొట్లాగా ఉంటుంది, కానీ ఇది మద్యం దుకాణం. కాకినాడ సిటీ లోపల ఇక్కడ చూడండి, బరి తెగించేశారు. నాయుడుపేటలో కూల్ డ్రింక్ షాప్ వద్ద మద్యం సేవిస్తున్న మందుబాబులు. తాగండి తాగిపోగండి. ఇది ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో. సంతలో బెల్ట్ పెట్టారు. సంతలో ఎవడన్నా కూరగాయలు పెడతారు, ఏదైనా సంతలో సామాన్లు అమ్ముతారు. మద్యం అమ్ముతున్న దుర్మార్గమైనటువంటి మీరు ఈరోజు మద్యం గురించి మాట్లాడితే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మీరు ఒక విద్యా సంస్థలు నడుపుతున్నారు కదా, ఏంటండి ఇవన్నీ? ఇట్లాంటివన్నీ మీ ప్రభుత్వంలో చదువుతుంటే
7.10 లక్షలకు బెల్ట్ షాప్ వేలం, బాటిల్కి 30 నుంచి 50 రూపాయలు అదనంగా అమ్మకం. మాగుటూరులో గ్రామస్తుల తీర్మానం, ప్రకాశం జిల్లా. ఇది చిత్తూరు, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో మద్యం షాప్కు పర్మిట్ రూము. పర్మిట్ రూములు పెట్టడానికి ఎక్కడా లేదు, కానీ పర్మిట్ రూములు. ఇది ఆంధ్రజ్యోతి నిన్న వచ్చింది 25వ తారీఖు పత్రికలో. మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారని ఆంధ్రజ్యోతి రాసింది. ఎవరు? ప్రజలు చెప్పారండి. 87.21% మంది ప్రజలు చెప్పారంట. ఆర్టీజీఎస్ సర్వేలో ఎంఆర్పీలు ఉల్లంఘించి ఇష్టానురీతిగా అమ్ముతున్నారు అని చెప్పి. మరి మద్యం కుంభకోణానికి పాల్పడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మేము ఉన్నప్పుడు మద్యం అమ్మకాలను తగ్గించాం. లేని స్కామ్ని ఉన్నట్టుగా చిత్రీకరించి లేనిది ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు చేస్తున్న కనికట్టే ఈ మద్యానికి సంబంధించి స్కామ్. లేనిది ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు చేస్తున్న కనికట్టు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఇది క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎందుకు నేను స్పష్టంగా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నా. ఏదైతే మద్యాన్ని ఎక్కువగా అమ్మితే స్కామ్ జరిగినట్ట, తక్కువ అమ్మితే స్కామ్ జరిగినట్ట? సింపుల్ పాయింట్. మా హయాంలో తక్కువ అమ్మాం, మీ హయాంలో ఎక్కువ అమ్ముతున్నారు. ఎక్కువ అమ్మితే కదా స్కాములు జరిగినట్టు. మద్యాన్ని తాగండి అని ఎంకరేజ్ చేసి ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పజెబితే అది కదా స్కామ్ చేసినట్టు. మద్యం తాగొద్దు అని చెప్పి ప్రభుత్వమే నియంత్రించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్ముతుంటే స్కాములు జరగడానికి ఎక్కడ ఉంటాయి? ఒక్క కొత్త డిస్టిలరీ కూడా మేము తేనప్పుడు ఎక్కడ స్కామ్ జరిగింది? తెచ్చిన బ్రాండ్లన్నీ మీరే ఉంటే ఆ బ్రాండ్లనే మేము కొనసాగిస్తే మరి మీరు స్కామ్ చేసినట్టు అయిద్దా, మేము చేసినట్టు అవుతుందా? 4,390 మద్యం దుకాణాల నుంచి 2,934 తగ్గిస్తే మేము స్కామ్ చేసినట్ట? 33% షాపులను తగ్గిస్తే ఎక్కడ స్కామ్ జరిగినట్టు మీరు చెప్పండి. స్పష్టంగా అడుగుతా ఉన్నా. ఒక్క పర్మిట్ రూమ్ కూడా లేకుండా 4,390 పర్మిట్ రూములు తీసేస్తే స్కామ్ జరిగినట్ట? ఇష్టానురీతిగా వీధికి ఒక బెల్ట్ షాప్ పెడితే స్కాములు జరుగుతున్నట్ట? 14% మార్జిన్తో 3,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే స్కామ్ జరిగినట్ట? ₹1 కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా ప్రభుత్వానికి బెనిఫిట్ చేస్తా మద్యం పాలసీ నిర్ణయం తీసుకుంటే స్కాములు జరిగినట్ట? నేను అడుగుతున్నా స్పష్టంగా, ప్రజలు కూడా ఆలోచించమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన లెక్కర విక్రయాలు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన లెక్కర విక్రయాల గురించి మాట్లాడదాం. 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మద్యం విక్రయాలు, 2015-16 సంవత్సరం తీసుకుందాం. IML అంటే ఇండియన్ మేడ్ లిక్కర్, దానికి సంబంధించి 2015-16 సంవత్సరంలో 3,06,00,000 కేసులు మద్యం అమ్మకాలు జరిగినాయి. అదే సంవత్సరం బీర్ల అమ్మకాలు 1,75,00,000 కేసులు జరిగినాయి. 2016-17లో 3.32 కోట్ల కేసులు మద్యం, 1.78 కోట్ల బీర్లు కేసులు. 2017-18లో 3.60 కోట్ల మద్యం కేసులు, అంటే 3,60,00,000 కేసులు మద్యం విక్రయాలు. 2.27 కోట్ల కేసుల బీర్ల విక్రయాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సంవత్సరం 2018-19లో 3.84 కోట్ల మద్యం కేసులు, ఏదైతే బీర్లు 2.77 కోట్ల కేసులు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తగ్గినాయి. 2020-21లో కేవలం 1.87 కోట్ల మద్యం, 57 లక్షల బీర్లు అయితే 57 లక్షల కేసులే. 2021-22లో అయితే మద్యం 2.63 కోట్ల కేసులు, బీర్లు కేవలం 82 లక్షల కేసులే. 2022-23లో 3.35 కోట్ల మద్యం, ఏదైతే 1.16 కోట్లు బీర్లే. ఏదైతే 2023-24లో 3.32 కోట్ల కేసులు, బీర్లు అయితే 1.12 కేసులే. మరి ఎవరి హయాంలో మద్యం తగ్గిందనేది ఇక్కడ పూర్తిగా విత్ ఆధారాలు ఉన్నాయి. రెండు, మీరు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద కోర్టుకి వెళ్ళారు. కోర్టు మీన్స్ ఇక్కడ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది ఈ మద్యానికి సంబంధించి. చంద్రబాబు నాయుడు అనుకో 2022 సంవత్సరంలో కోర్టుకి వెళ్ళింది. అదే ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనం కోర్టు లాగా భావిస్తాం. సో దానికి వెళ్ళారు. వెళ్తే ఏమని వెళ్ళారు చంద్రబాబు నాయుడు అనుకో 2002లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 2022లో వాళ్ళు వేసింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేసింది. ఏమని వేశారు? సో ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానం సరిగ్గా లేదు అని చెప్పి మద్యాన్ని వెచ్చలవిడిగా చేస్తున్నారు, అది ఇది అని చెప్పి మా మీద తప్పుడు ప్రచారంతో వెళ్ళారు. వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తి సహేతుకమైందని తీర్పునిచ్చారు. 2022లో ఏకస్వామ్య విధానాలను నిరోధించేందుకు ఉద్దేశించిన కాంపిటీషన్ యాక్ట్ 2002కు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం ఉందని చంద్రబాబు నాయుడు అండ్ కోకి ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇవన్నీ వదిలేసి ఇష్టానురీతిగా
ఏదో ఆ స్కామ్ జరిగింది, ఈ స్కామ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలి కాబట్టి కుట్రపూరితంగా ఆ కేసు పెట్టో ఈ కేసు పెట్టో, ఆ స్కామ్ జరిగింది ఈ స్కామ్ జరిగింది అని అంటే ప్రజలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని అనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలు కూడా ఇది గమనించమని చెప్తాం. తప్పుడు కేసుల దగ్గరికి వచ్చేటప్పుడు సార్, హైకోర్టు కూడా పోలీసుల మీద అసహనం వ్యక్తం చేస్తూ రీసెంట్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు ఆ కేసుకు సంబంధించి హైకోర్టు రియాక్ట్ అయినటువంటి విధానం చూసుకుంటే కూడా మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అరెస్టుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఇప్పుడు ఈరోజు గౌరవ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏదైతే 2 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరు మీద, పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పనితీరు మీద నిజంగా కూడా అసహ్యం కలుగుతూ ఉంది. ఈ ఒక్కసారి కాదండి, అనేక సందర్భాల్లో ఇదే విధంగా హైకోర్టు వారు వ్యాఖ్యానించారు. మొట్టమొదటి మీరు చూసుకుంటే 18/12/2024 అంటే డిసెంబర్ 18వ తారీఖున మొన్న 2024లో మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తారా? ఎవరిని? డైరెక్ట్గా మెజిస్ట్రేట్లను ఉద్దేశించి, జిల్లా స్థాయిలో అక్కడ ఉండేటటువంటి ఆ మెజిస్ట్రేట్లను ఉద్దేశించి గౌరవ హైకోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి ఆధారాలు చూపలేదు, కానీ మీరు ఎలా రిమాండ్ వేశారు? మీరు మెదడుతో ఆలోచించకుండా అరెస్ట్ చేయగానే 14 రోజులు రిమాండ్ వేసేస్తారా అని చెప్పి గౌరవ హైకోర్టు వారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు లేనంటలేదు. గౌరవ హైకోర్టు వారు మేజిస్ట్రేట్లను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యానాలు. అలానే మొన్న ఫిబ్రవరి 18, 2025 పోలీసులను ఉద్దేశించి లోపలేయటం మినహా మీరేం చేస్తున్నారు అని హైకోర్టు అడిగింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయటం మినహా మీరు ఏడన్నా విచారణ జరిగిందా? అసలు నిజంగా విచారణ చేస్తున్నారా? మీరు దీనికి తప్ప దేనికి పనికిరారా అని చెప్పి గౌరవ న్యాయస్థానం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. అలానే మొన్న 25/2/2025 బోసా రమణ భార్య దాఖలు చేసిన ఏబిఎస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, ఇలానే చేసుకుంటా పోతే డీజీపీ గారిని ఇక్కడికి పిలిపిస్తాం. గౌరవ హైకోర్టు గారు అన్న వ్యాఖ్యలు ఎంత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానికి ఇది నిదర్శనం. మొన్న 6/1/2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా? సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి నిర్బంధానికి సంబంధించి మీరు న్యాయస్థానాల కంటే మీరు పోలీసులు ఇంకేమన్నా మీకు పవర్లు ఏమన్నా ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? ఏంటి మీరు చేస్తుంది ఇది? అలానే మొన్న 11/3/2025 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవుతు శ్రీధర్ రెడ్డి వేసిన రిమాండ్ రిపోర్టుకు సంబంధించి రిమాండ్ను కొట్టేస్తూ పౌరుల స్వేచ్ఛని హరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో, మీరు పెట్టిన అన్ని తప్పుడు కేసులు కొట్టేస్తున్న రిమాండ్ రిపోర్ట్ని అని చెప్పి గౌరవ హైకోర్టు వారు మాట్లాడినాయి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుందనడానికి ఈరోజు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, నిజంగా ఈరోజు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు చూస్తే, మీ పనితీరు చూస్తే, అంటే పోలీసుల తీరు చూస్తే మాకు బీపీ పెరిగిపోతుందని న్యాయమూర్తి గారు అన్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకొని చేయిస్తూ ఉందనడానికి ఈరోజు గౌరవ హైకోర్టు వారు మాట్లాడిన వాటిలో. ఎందుకంటే మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ మాదిగ అని గుంటూరులో ఉంటారు. ఆయన ఒక రీల్ చేశారు. ఏమని రీల్ చేశారు? ఈ ప్రభుత్వం టోల్ గేట్ల దగ్గర అడ్డగోలుగా టోల్ గేట్ ఛార్జీలు పెంచేసి రోడ్డు ట్యాక్స్లు అన్నీ వేస్తుంది కాబట్టి మీ సంక్షేమ పథకాలకి ఈ విధంగా వసూలు చేస్తున్నారా డబ్బులు అని చెప్పి ఆయన స్కిట్ చేశాడు. ఒక రీల్ చేస్తే ఆ రీలు చేయటానికి సంబంధించి ఆ రీల్ ద్వారా ఈయన డబ్బులు సంపాదిస్తున్నాడని తప్పుడు కేసు పెట్టారు. ఆయన జేబులో 300 రూపాయలు ఉన్నాయంట. ఆ రీల్స్ చేయటం వల్ల ఆ రీల్స్ చేస్తూ బలవంత వసూలు పాల్పడి 300 ఏది బలవంతంగా జనాల నుంచి 300 వసూలు చేశాడని కేసు పెట్టారు. పెట్టి కర్నూలులో ఎవడో తెలుగుదేశం వాడు కేసు పెడితే కర్నూలు నుంచి ఇక్కడ పోలీసులు ఉటావిటిని వచ్చి ఇక్కడ నుంచి కర్నూలు తీసుకొని వెళ్ళి అతను చిత్రహింసలకు గురి చేశారు. సో ఇలాంటి తప్పుడు కేసులు ఇవన్నీ పెట్టి చేస్తున్నారనే దాని మీద క్లియర్గా ఈరోజు గౌరవ హైకోర్టు వారు నిజంగా కూడా
వాళ్ళు గౌరవ హైకోర్టు వారు ఈరోజు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు ముందు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు మీకు కూడా ఇది సమాధానం, ఎందుకంటే మీరే పోలీసులకి ఈరోజు హోంమంత్రిగా శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటానికి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటిది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఇదే విధంగా తప్పుడు కేసులు బనాయించారు. మేము ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద 62 మంది పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేశాం, ఇంకా మరి కొంతమంది పోలీసుల మీద వేయబోతా ఉన్నాం. మళ్ళీ చెబుతా ఉన్నాం, అందరి పోలీసులకి కాదు, కొందరి ఎవరైతే పోలీసులు తెలుగుదేశం పార్టీకి తొత్తులులాగా పనిచేస్తున్నారో, ఈ కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఇష్టానురీతిలో కేసులు పెట్టి వేధింపులు గురి చేసి అక్రమ కేసులు పెడతారో ఆ పోలీసు వారికి మాత్రమే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. పోలీసుల్లో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళెవరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు, చేసే వాళ్ళని ఎవరు కూడా ఈరోజు వేలెత్తి చూపట్ల. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులులాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త, ఎక్కడున్నా కూడా వదలం, మిమ్మల్ని న్యాయస్థానాల్లో నిలబెడతాం. పోలీసులు అంటే మీకు ఏదో పవర్లు ఉన్నాయి అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా న్యాయస్థానాల పరిధిలో పోలీసులైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఒకటే. సో మీరు తప్పుడు కేసులు పెట్టి మాకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా కార్యకర్తలను మా నాయకులను వేధింపులు గురి చేసిన ఏ ఒక్క పోలీసులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే చేసిన వాళ్ళ పోలీసుల్ని అంటున్నాం, అందరు పోలీసులు అంటలా, చేసిన పోలీసులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త సముద్రాల అవతల ఉన్న ఖచ్చితంగా లాక్కొచ్చి బోన్లో నిలబెడతాం. ఇప్పటికైనా మీ వ్యవహార శైలి మారాలి. గౌరవ న్యాయస్థానాలు ఎంత ఘాటుగా మిమ్మల్ని అంటున్నా ఇప్పటికైనా మీరు మారకపోతే ఖచ్చితంగా దానికి పర్యవసానం ఉండి తీరతుంది. దాంట్లో ఎక్కడ కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదన్నటువంటి విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మీరు పక్షపాతంగా వ్యవహరించకుండా రూల్స్ ప్రకారం వ్యవహరించండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తాను. రైట్ సార్. మరో అంశానికి వస్తే 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి, వాట్సాప్ల ద్వారా పేపర్ లీక్ అయిందంటూ కడప జిల్లాకు సంబంధించి వస్తున్నటువంటి వార్తలను ఏ విధంగా చూడాలి? అసలు ఎగ్జామ్స్ టైంలో పేపర్ల లీకేజీని గతంలో తెలంగాణలో చూసాము, పెద్ద రచ్చలేసింది దాని మీద. అదే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. సార్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అనేక సార్లు పేపర్ లీక్ అయింది. వాళ్ళు ఉంటేనే లీక్ అవుతాయి అంతే. లోకేష్ దానికి హెడ్, ఎందుకంటే ఆయనే కదా విద్యాశాఖ మంత్రి. ఎవరు? లోకేష్. మరి పేపర్ లీక్ అయితే తక్షణం రాజీనామా చేయాలిగా, నీతి వాక్యాలు చెప్పి ఈ నీతిమంతుడు. మొన్న 24వ తారీఖు వైఎస్ఆర్ జిల్లా వల్లూరులోని ప్రభుత్వ పాఠశాల నుంచి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. వాట్సాప్ ద్వారా వివేకానంద పాఠశాలకు పంపించారు. అక్కడి నుంచి ఆ ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకి వాట్సాప్ ద్వారా ఏదైతే 24వ తారీఖు పంపించారు, 10వ తరగతి పరీక్షలను ప్రశ్నాపత్రాన్ని వివేకానంద పాఠశాలకు పంపించారు ప్రభుత్వ పాఠశాల నుంచి. మరి దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలండి? దానికి ఎవరు? మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కదా. మరి నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా. ప్రశ్నాపత్రాలు లీక్ అవుతాయి, పిల్లలకి ఏమి ఇవ్వరు, ఏమైనా ఉంటే మాత్రం క్రెడిట్ కొట్టేయడానికి చూస్తారు. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. మీరు వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు కదా, పేపర్లు వాట్సాప్లో పంపించడం వాట్సాప్ గవర్నెన్స్ అని. 10వ తరగతి ప్రశ్నాపత్రాలని లీక్ చేసి వాట్సాప్లో పంపించడమే వాట్సాప్ గవర్నెన్స్ అని అడుగుతున్నారు. సమాధానం చెప్పండి లోకేష్ గారు. మరి ఈరోజు కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారా? మీరు ఎటు చదువు చెప్పడం రాదు సార్, వాళ్ళు చదువు ఎట్టో ఒకటి చదువుకున్నాళ్ళే వాళ్ళ పరీక్ష నీతిగా నిజాయితీగా రాద్దామంటే పేపర్ లీక్ చేస్తారు. సో ఈరోజు రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులకి ఈ విద్యాశాఖని దిగజార్చాడు ఈ లోకేష్ అనడానికి ఇది నిదర్శనం అని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. కానీ ఎట్లా సార్, ఎగ్జామ్స్ టైంలో పేపర్ లీక్ అవుతూ ఉంటే గతంలో చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ర్యాంకులు ఏ విధంగా తీసుకొచ్చాయి అనేది ఆ ప్రభుత్వంలో చూపించారు. పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ విధంగా ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళగలిగారు అది కూడా గత ప్రభుత్వంలో చూశారు. కానీ ఈ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి మరలా అంతా రివర్స్ అయిపోయింది. ఎడ్యుకేషన్ వ్యవస్థనే మార్చేస్తాము, గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది, విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేసి పడేశారు, మొత్తం అంతా సెటరైట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఎవరూ మాట్లాడకపోవటానికి గల కారణాలు ఏంటి? సార్ చెప్పాను కదా, ఈరోజు వాళ్ళకి మంది ఎక్కువ ఉన్నారు.
ఏది నెంబర్స్గా ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది. మేము ఈరోజు అపోజిషన్ హోదా కూడా మాకు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లా. రెండోది వచ్చేటప్పటికి ఎక్కువ పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, మెయిన్ మీడియా సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కొన్ని వందల యూట్యూబ్లను కొనేసారి ఇంకా కొంటున్నారు. ఇన్ని రకాలుగా దుష్ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు. స్టిల్ కూడా లేనటువంటి జరగని స్కామ్లు జరిగినాయి అంటారు. ఇప్పుడు దీన్ని కూడా పేపర్ లీక్ అవ్వటం కదా స్కాము. జరగనటువంటి దాన్ని జరిగినాయి అని చెప్పి లెక్కర్ స్కామ్లు అని తప్పుడు ప్రచారం చేస్తా. మీరు చూసారు 14 లక్షల కోట్ల అప్పని ఎలా దుష్ప్రచారం చేశారు. ఒకటా రెండా ఇట్లాంటివన్నీ కోకొల్లలు చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి విద్యా వ్యవస్థ మీద, సార్ ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంటే పిల్లలకు సంబంధించి ఫస్ట్ ఇప్పుడు మొన్న ఏడాది అమ్మ కూడా ఎగ్గొట్టారు కదా, ఈ ఏడాది కూడా ఇస్తామని పెట్టారు కానీ బడ్జెట్లో ఎప్పుడు ఇస్తారో తెలియదు. దాంట్లో కూడా లిమిటెడ్గా పెట్టారు కదా డబ్బులు, అందరికీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు కదా ఒకవేళ వీళ్ళు ఇచ్చిన. సో అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి, సో వాళ్ళకి అక్కడే ఇంగ్లీష్ మీడియం ఉండాలి, అక్కడే ఐబీ టోఫెల్ లాంటివన్నీ ఉండాలి, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇవన్నీ అందిస్తే మొత్తం తీస్తారు కదా. ఈరోజు ట్యాబులు తీస్తారు, కొత్తగా ఒక ట్యాబ్ ఇచ్చిన పరిస్థితుల్లో లేరు. అమ్మఒడి రాలా, ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలకి అది తీశారు, ఐబీ సిలబస్ తీశారు, టోఫెల్ అవన్నీ మొత్తం ఎత్తేసారు కదా. ఎత్తేసి ఇంకా మన మధ్య నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, మా అబ్బాయి దేవాంశు మొబైల్ చూడ్డు, అసలు మేము మొబైల్స్కి దూరంగా పెంచుతున్నాము అని చెప్పి చెబుతున్నాడు. వాళ్ళ అబ్బాయి ఫోన్లు పట్టుకున్న వీడియోలు మనకు చాలా వచ్చినాయి. స్వయాన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని, మా మనవడు టెక్నాలజీలో తీసుకుమ్మేస్తాడు, లేచిన దగ్గర నుంచి ఫోన్లు ఇవన్నీ ల్యాప్టాప్లు ఇవే వాడతాడని. తండ్రి ఒక మాట కొడుకు ఒక మాట, అంటే నాన్న ఒక మాట తాత ఒక మాట్లాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇప్పుడు కూడా విద్యా వ్యవస్థను మీరు నాశనం చేస్తా. మా హయాంలో విద్యార్థులు ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళారు. నాడు నేడులో భాగంగా స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది మేము. విద్యా వ్యవస్థలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త స్కీమ్ అమ్మఒడి అనే పథకం తీసుకుని వచ్చింది మేము. సో విద్యా దీవెన, వసతి దీవెన లాంటివన్నీ చేసింది మేము. వీళ్ళేందో ఇప్పుడు వచ్చి మేము అది చేసాం ఇది చేసాం, మేము చేసినవి కానీ కంటిన్యూ చేయండి అంటున్నాం. కొత్త ఏం చేయవసరం మీరు, మీ మొహాలకి ఎట్టు చేయరు, మీరు ఉన్నాయన్నా కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు విద్యార్థులు ఎట్లున్నారు, రోడ్ల మీదకి వెళ్ళి ఏదైతే పక్కనే బెల్ట్ షాపులు కనపడుతున్నాయి. నేననేది ఉంది, కొలికిపూడి శ్రీనివాసరావు గారు అన్నారు కదా, అయ్యా నారాయణ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆయన వీడియో పెట్టాడు కదా, మంత్రి నారాయణకు సంబంధించిన నారాయణ స్కూల్స్ పక్కనే మద్యం దొరుకుతుంది, 9-10 తరగతి విద్యార్థులు దానికి అలవాటు పడుతున్నారు అని ఎవరు చెప్పారు చెప్పండి? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీ ఎమ్మెల్యేనే కదా చెప్పింది కొలికిపూడి గారు. సో ఇప్పుడు మరి చెప్పండి, ఎవరు విద్యా వ్యవస్థను నాశనం చేశారు, ఎవరు విద్యా వ్యవస్థను బాగు చేశారు? ఇప్పుడు బహిరంగ చర్చ చేయండి లోకేష్ గారు, నేను సిద్ధం. వస్తారా మీరు కానీ, లేకపోతే మీ మంది మాగ్బలం కానీ, ఎవరు విద్యా వ్యవస్థను బాగు చేశారు? సో ఇప్పటికైనా సొల్లు కబుర్లు ఆపేసి ప్రశ్నాపత్రాలు లీకేజీలు ఇట్లాంటివి లేకుండా తగు చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నామండి. ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. సార్, మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే నిన్న కలెక్టర్లతో మీటింగు, 3వసారి కలెక్టర్లతో మీటింగు జరిగింది చంద్రబాబు నాయుడు గారితో. ఆయన దాంట్లో చెప్పినటువంటి మాట, విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేస్తూ ఉన్నాము, సో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి సర్టిఫికేట్ మరొకసారి కలెక్టర్లందరికీ ఈయన ఇస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కలెక్టర్లు ఏ జిల్లాలో ఎటువంటి రిపోర్ట్ వచ్చింది దాన్ని తీసుకెళ్ళి మన ప్రభుత్వం చాలా మంచిగా ఉందని వాళ్ళు చెప్పాలా, లేదా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మన మంచి ప్రభుత్వం చెప్పి వీళ్ళే సర్టిఫికేట్ ఇవ్వాలా? ఏం జరుగుతుంది సార్ అసలు? నవ్వొస్తుంది అమర్ గారు, నవ్వు ఆపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తుంటే నవ్వకేం చేయాలి? ఇంది విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తుందా? రాసభావం చంద్రబాబు నాయుడు గారు ఎవరు రాసిచ్చారు? విధ్వంసం ఇది మా ప్రభుత్వంలోనా? 45,000 ప్రభుత్వ పాఠశాలల్ని నాడు నేడులో భాగంగా మొదటి 2 విడతల్లో దాదాపు 32,000 పాఠశాలల్ని నాడు నేడులో భాగంగా దాంట్లో 9 మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలగా తీర్చిదిద్దితే మీకు విధ్వంసం అది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఓ ఆటో డ్రైవర్ కూతురు, లేదంటే ఒక రైతు కొడుకు, ఇలా చూసుకుంటా ఉంటే ఒక కూలి పనిచేసేటటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి, ఇలాంటి వాళ్ళందరూ ఐక్యరాజ్య సమితి దాకా పోతే మా దగ్గర విధ్వంసం జరిగిందంటావా? నాడు నేడులో భాగంగా స్కూల్ను బాగు చేయడంతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్య
టోఫెల్, ఐబీ సిలబస్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, అమ్మఒడి స్కీమ్ ద్వారా 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తూ పిల్లలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి బెల్టు, షూ, పుస్తకాలు, డ్రస్సు అన్నీ ఇచ్చి నాణ్యమైనటువంటి మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ఆ చిక్కీలు అన్నీ ఇస్తే మా దాంట్లో విధ్వంసం జరిగిందంటారా? 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల టర్మ్లో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న శరవేగంగా వాటి నిర్మాణాన్ని పూర్తి చేసే టైములో మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు విధ్వంసం జరిగింది అంటున్నారు. మా హయాంలో ఇవన్నీ జరిగితే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు తీసేసుకొని ఇప్పుడు మిగిలిన మెడికల్ కాలేజీల అడ్మిషన్లు మీరు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు మేము తీసుకోమని చెప్పి సాక్షాత్తు మీరు చెప్తే ఎవరిది విధ్వంసం జరిగినట్టు? రిషికొండలో అద్భుతమైనటువంటి బిల్డింగ్, ఈ 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరూ నిర్మించలేనటువంటి ఒక మంచి భవనాన్ని ఒక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే మీరేమో ఇక్కడ ఉన్నాయన్నీ కూల్చేస్తా ఉంటే ఎవరిది విధ్వంసం జరిగినట్టు? నేను అడుగుతున్న గ్రామాన రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్, ఏదైతే నాడు నేడు స్కూళ్ళు బాగు చేయటం, అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ గ్రామ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పా, విధ్వంసమా? చెప్పండి. వికాసం అన్నారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏది వికాసం, ఏది విధ్వంసం? విధ్వంసం అంటే ఏంటో తెలుసా? ఒక్క స్కూల్ను కూడా బాగు చేయకపోవటం, ఒక్క మెడికల్ కాలేజీలో కూడా నిర్మించకపోవటం, ఒక్క పోర్టును కూడా నిర్మించకపోవటం, ఒక్క ఫిష్ ల్యాండ్ సెంటర్ను కూడా నిర్మించకపోవటం, ఏదైతే ఒక్క హాస్పిటల్ను కూడా బాగు చేయకపోవటం, ఇవి కదా విధ్వంసం. విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు, మీ ప్రభుత్వం. 3 గంటకు వచ్చి 3 ఆడవారి మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 అంటే 20 నిమిషాలకు ఒకటి, 20 నిమిషాలు, ప్రతి 20 నిమిషాలకు ఒకళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఇది కదా విధ్వంసకర పాలన. రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని అడ్డం పెట్టుకొని ఇష్టానురీతిగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేయటం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, ఎవరిని పడితే వాళ్ళని చంపేయటం, ఇది కదా విధ్వంసకర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన 10 నెలల్లోనే 1,00,000 కోట్ల రూపాయల అప్పు, అమరావతి అప్పు కాకుండా మామూలు అప్పే 1,00,000 కోట్లు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం మీది కదా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ఏ ఒక్కరికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయవద్దని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడినటువంటి విధ్వంసకారుడు నువ్వు కాదా? కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం మీది కాదా? కాశీనాయన క్షేత్రాన్ని కూల్చారు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని కొవ్వెక్కి మాట్లాడినటువంటి విధ్వంసకారుడు నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు? మీ తప్పిదం వల్ల, మీ ప్రభుత్వ తప్పిదం వల్ల, మీ ప్రభుత్వ పబ్లిసిటీ పిచ్చ వల్ల 6గురిని ఏదైతే తిరుపతిలో కింద క్యూ లైన్లో చంపేశారే, ఇది కదా విధ్వంసకరమైనటువంటి పరిపాలన. రోజుకొక అత్యాచారం, 2 రోజులకు ఒక హత్య జరుగుతుంటే ఇది కదా విధ్వంసకరమైనటువంటి పరిపాలన. ఒక్కలకు కూడా ఒక్క పథకం కూడా ఇవ్వకుండా 10 నెలల్లో దుర్మార్గమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసింది మీరు కాదా? ఒక్క రైతు కన్నా రూపాయి ఇచ్చారా? ఓ పక్క రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర అడుగుతా రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళని నిర్బంధిస్తున్నటువంటి నిర్బంధకర విధ్వంసకర పరిపాలన మీది కాదా చంద్రబాబు నాయుడు గారు? పిల్లవాడు ఉద్యోగాలు అడుగుతుంటే ఉన్న ఉద్యోగాలే ఓడబీకిన విధ్వంసకారుడు నువ్వు కాదా? 11,70,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున నెల శాలరీలు వెళ్ళాయి. ఇప్పుడు నువ్వు 2 లక్షలు తగ్గించేసావు. 2 లక్షల మందిని తీసిన దుర్మార్గుడు విధ్వంసకర పరిపాలన అంటే నీది కదా. 2,70,000 మంది వాలంటీర్లు ఈ రాష్ట్రంలో ప్రజలకి నేరుగా సేవలు అందిస్తే వాళ్ళందరినీ ఓడబీకేసి 30,000 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని కన్సల్టెంట్లుగా నియమించి సంవత్సరానికి 750 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల్ని దోచిపెడుతున్నటువంటి దుర్మార్గుడివి, విధ్వంసకారుడివి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇదా మంచి ప్రభుత్వం అంటే? మంచి ప్రభుత్వం, ముంచిన ప్రభుత్వం, ముంచిన ప్రభుత్వం నీది అని చెప్పు. మంచి ప్రభుత్వం చెప్పు, ముందు స్టేట్మెంట్ రాయి.
2,70,000 మందిని వాలంటీర్లు పీకేశాను, ఇది మంచి ప్రభుత్వం. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఓ 2 లక్షలు ఉన్న ఉద్యోగాలను ఓడబీకాను, ఇది మంచి ప్రభుత్వం. సూపర్ 6 అనేటటువంటి పథకాలతో అధికారంలోకి వచ్చి పంగనామాలు పెట్టాను, సూపర్ 6 కాదు చిల్లర స్కిట్లు చేస్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం. చెప్పండి మీరు మంచి ప్రభుత్వం అంటే ఇది యాడ్ చేసి మంచి ప్రభుత్వం అని చెప్పండి. మొన్న అసెంబ్లీలో సాక్షాత్తుగా 16,890 మంది మీద వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి జూన్ నుంచి జనవరి వరకు మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి. అంటే గంటకు వచ్చి 3 జరుగుతున్నాయి అఘాయిత్యాలు, అంటే 24 గంటలకు వచ్చి 70కి పైగా అఘాయిత్యాలు, రోజుకి 70కి పైగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి మహిళల మీద. ఇది మంచి ప్రభుత్వం. చెప్పండి. చిల్లర స్కిట్లు, లేఖీ స్కిట్లు, ఎకిలితనంగా ఎకిలి చిల్లరల్లాగా నవ్వుతూ ఉంటామండి స్కిట్లు వేసుకొని, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పండి. 99 రూపాయలకే సుమో విస్కీ ఇస్తున్నాం, షార్ట్ విస్కీ ఇస్తున్నాం, బెంగళూరు మాల్టెడ్ విస్కీ ఇస్తున్నాం, తాగండి తాగి ఓగండి, ఇది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వమా? సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు. కడుపు అన్నం తినేవాడవడు మీది మంచి ప్రభుత్వం అండవు. సిగ్గుండాలి. ఇదే మంచి ప్రభుత్వం అంటే. గల్లీకి ఒక మద్యం షాప్ పెట్టాం, బెల్ట్ షాప్ పెట్టాం, కూల్ డ్రింక్ షాపుల్లో కూడా మద్యం అమ్ముతున్నాం, కిరాణా కొట్లో కూడా మద్యం అమ్ముతున్నాం. నాణ్యమైనటువంటి మద్యం పేరుతో సరసమైనటువంటి ధరలని చెప్పి ఇష్టం వచ్చినట్టు తాగిస్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పండి. మంచి ప్రభుత్వమా? డిఎఫ్ మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాను, నేను చాలా తోపుని, నేను చాలా తురుముని, 75 ఏళ్ళు నా వయసు, రేపు 4/4/2025 వస్తుంటే సంతకం పెట్టి 10 నెలలైనా దిక్కు దివానం లేదు. మంచి ప్రభుత్వం కట్టండి. గ్రూప్ 2 విద్యార్థులు నట్టేట ముంచాను, ఇది మంచి ప్రభుత్వం. ఒక్క పరిశ్రమ తేకపోగా ఉన్నాయన్ని ఎగ్గొట్టుతాను, ఇది మంచి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తే నా ఖాతాలో వేసుకుంటా, ఇది మంచి ప్రభుత్వం. నేనే ఏఐని కనిపెట్టా, నేనే ఐటీని కనిపెట్టా, నేనే సెల్ ఫోన్ కనిపెట్టా, నేనే ఇక్కడ అమరను కనిపెట్టా, నేనే ఇక్కడ అందరిని కనిపెట్టా, ఇది మంచి ప్రభుత్వం. సొల్లు వాగుడు ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాదు. మీది దుర్మార్గమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం. లెగిసిన దగ్గర నుంచి సొల్లు కబుర్లు చెప్పే ప్రభుత్వం. ఇవన్నీ ఇన్ని రకాల దౌర్జన్యాలు, రోజుకొకళ్ళ మీద రేపులు, హత్యలు, అమ్మాయిలు స్కూల్కి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు. 9 నెలలైనా ఒక అమ్మాయి శవం తీసుకురాలేకపోయారే. 9 ఏళ్ల బాలిక మచ్చుమరి, నంద్యాల జిల్లా మచ్చుమరిలో అత్యాచారం జరిగి హత్య జరిగితే 9 నెలలైనా శవం తీసుకురాలేదు. ఇది చాలా మంచి ప్రభుత్వం. సిగ్గుందా? కడుపుకు అన్నం తినే మాట్లాడుతున్నారా? మంచి ప్రభుత్వమా? ఎంతమందిని మోసం చేస్తావు చంద్రబాబు నాయుడు? మంచి ప్రభుత్వాన్ని ఇంకోసారి దయచేసి మాట్లాడద్దు. నేను అందరినీ ముంచిన ప్రభుత్వాన్ని మాట్లాడు. సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చి అందరికీ పంగనామం పెట్టి అందరినీ ముంచిన ప్రభుత్వం అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ఇంకోసారి మంచి ప్రభుత్వాన్ని దయచేసి అనమాకు. నేను చెప్పినట్టు రేపు ప్రజలు వచ్చి రియాక్ట్ అయితే తట్టుకోలేవు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారితో అయినటువంటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.